గోవిందా గోవిందా. చాలా మంచి మాటలు చెప్పారు. మీ అనుభవం అంత లేదు నా వయసు, కానీ మీతో పాటు ఇలా వేదికని పంచుకోవడం, మీ నోటి ద్వారా నాకు మంచి మాటలు వినడం నా అదృష్టంగా భావిస్తున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అందరికంటే ముఖ్యంగా మా చిన్ని గోవిందుడికి మరీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈయనకైతే ఆదాభివందనాలు పెట్టాలి. ఈయన వయస్సుకి కాదు, ఈయన ఆహార్యానికి నేను ఇచ్చే మర్యాద అది. నాన్న చల్లగా ఉండాలి, నువ్వు చాలా చక్కగా అందంగా ఉన్నావు స్వామివారి ఆహార్యంలో, చాలా కళగా ఉన్నావు. ఈ మొత్తం కార్యక్రమానికి ఒక చక్కటి కళ తీసుకొచ్చాడు మీ అబ్బాయి, చాలా చక్కగా తయారు చేసి తీసుకొచ్చారు. వెంకటేశ్వర స్వామి గురించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కథ ఉంటుంది మనందరికీ కూడా. కొంతమందికి దేవుడు, కొంతమందికి స్నేహితుడు ఆయన, కొంతమందికి తండ్రి, కొంతమందికి తల్లి, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కథ ఉంటుంది. వెంకటేశ్వర స్వామితో మనం మాట్లాడేటప్పుడు, మన కోరికలు చెప్పేటప్పుడు, లేదా మన బాధలు చెప్పుకునేటప్పుడు. అలా నాకు వెంకటేశ్వర స్వామి వారితో ఉన్న కథ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను మా నాన్నగారిని చాలా చిన్న వయసులోనే కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా అమ్మగారు నాకు బాగా గుర్తు, నాకు ఈయన ఫోటో చూపించి, వెంకటేశ్వర స్వామి ఫోటో చూపించి, ఆయనే నీకు తండ్రి, నీకే కాదు మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా ఆయనే నీకు తండ్రి. నీకే కష్టం వచ్చినా, నీకే ఆనందం వచ్చినా, నువ్వు ఏది సాధించినా, లేదా నువ్వు ఏది కోల్పోయావనిపించినా, జీవితంలో నువ్వు ఎప్పుడు ఒంటరిగా అనిపించినా ఆ స్వామివారికి చెప్పుకో, ఆ స్వామి వింటాడు అని నాకు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి వారితో నా కథ మొదలైంది. అలా దిగ్విజయంగా ముందుకి స్వామివారి అండదండలతో, ఆ స్వామివారి నా వెనకాలండి నన్ను నడిపిస్తున్నట్టుగా ముందుకు సాగుతూ ఉన్నా. నా ప్రయాణాన్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇందాక అన్న చెప్తూ ఉన్నారు ఫైర్ బ్రాండ్ అని. ఏదైనా కూడా నేను చాలా గట్టిగా నమ్ముతాను ఆ స్వామివారు పెట్టిన భిక్ష అని. ఆయన లేకపోతే, ఆయన చల్లని చూపే లేకపోతే మనం ఎవ్వరం కూడా ఇలా ఉండేవాళ్ళం కాదు. మరి ఈ రోజున ఆ స్వామివారి పాదాల చెంత, ఆ స్వామి సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది, ఇది కూడా ఆ స్వామివారి సంకల్పం అని భావిస్తున్నాను, ఆ స్వామివారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి మహత్యం పోస్టర్ లాంచ్ అని ఎప్పుడైతే మన వెలుగు టీవీ రవీంద్ర గారు, నాకు ఆయన అలాగే తెలుసు, సో రవీంద్ర అన్న అలాగే మన ఈశ్వర్ అన్న ఇంటికి వచ్చి చెప్పారో, ఆ రోజు ఆయన ఒక్కటే మాట చెప్పాను, నేను వస్తున్నాను, నేను ఉంటాను అక్కడ అంటే. నిజంగా వస్తారా అని 5 సార్లు అడిగారు. మరి వాళ్ళకి ఏం అనుమానం వచ్చిందో నాకు తెలియదు, కానీ అన్న ఈరోజు చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామికి సంబంధించి సినిమా అనే కాదు, ఏ కార్యక్రమం అయినా శ్యామల ఎప్పుడు ముందే ఉంటుంది. అది దైవ కార్యక్రమం, హైందవ ధర్మ కార్యక్రమం, ఏదైనా కూడా ఎప్పుడు ఆనందంగా దాంట్లో పాల్పంచుకోవడానికి నేను ముందుంటాను అని సభాముఖంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, పురాణ పురుషుడు, పుండరికాక్షుడు, ఆనంద నిలయుడు, అనాథ రక్షకుడు, ఆపద ముక్కులవాడు, ఆ వడ్డీ కాసులవాడు, ఇలా ఏ పేరుతో పిలిచినా, ఏ ప్రదేశంలో ఆయన ఉన్నా, మనస్ఫూర్తిగా భక్తితో నిండినటువంటి హృదయంతో ఆయన్ని ఆరాధిస్తే ఆయన పలకని రోజంటూ ఉండదు, తీర్చని కష్టం అంటూ ఉండదు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక కష్టం ఆయన తీర్చే ఉంటాడు, అవునా కాదా? కరెక్ట్? ఎస్. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక కష్టంలో మనకి వెంకటేశ్వర స్వామి తోడుండే ఉంటారు. అలాగే ఈ సినిమాకి కూడా మీకు ఎన్ని కష్టాలు ఇంతకుముందు వచ్చాయని చెప్తా ఉన్నారు, కానీ ఏ కష్టం ఎదురైనా కూడా, ఏదైనా మీరు శ్రీగిరి సంకల్ప సిద్ధి అని పేరులోనే పెట్టుకున్నారు. మీ సంకల్పాన్ని గట్టిగా నమ్మండి, స్వామివారిపై నమ్మకం ఉంచండి, మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఆ స్వామివారి దయతో సిద్ధించాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. గోవిందా. నిజంగా అంటే ఇందాక అన్న చెప్తున్నట్టు, మనం అధర్మం పెరిగిపోతోంది, ధర్మం తరిగిపోతోంది. కలియుగంలో ఒంటి కాలుపై నడుస్తున్న ధర్మం కూడా ఇప్పుడు సగం కాలు విరక్కొట్టుకుని కుంటుకుంటూ నడుస్తున్న దృశ్యాలు, తరుణాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా. నిజంగా ఆ అధర్మాన్ని
వధించాలి అంటే మనకున్న పదునైన ఆయుధం ఒక భక్తి మాత్రమే. మరి ఆ భక్తిని మనందరం కూడా, మనకి తెలుసు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, వాళ్ళకి తెలుసు, మా వయసులో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఈ వయసులో ఉన్న ఈ పిల్లలకి, ఇప్పుడు ఈ అబ్బాయి ఈ రోజు కాబట్టి వాళ్ళ అమ్మగారిని అడిగి ఉండొచ్చు, ఏంటి ఇది, ఏంటి స్వామి కథ ఏంటి, ఏంటి స్వామి వెనకాల ఈ ఆహార్యం వెనకాల, ఈ వేషం వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంటని అడిగి తెలుసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఈరోజు వాళ్ళ అమ్మగారు ఆ అబ్బాయికి కలిగించారు. అందుకు ఆయన ముందుగా మనం అభినందించాలి. ఎందుకంటే ఈ వయసు పిల్లలకి దేవుడు భక్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. అది నిజంగా మన అందరం కూడా ఒక బాధ్యతగా తీసుకుని పిల్లలకి తెలియజేయాలి. ఈ సభాముఖంగా రాఘవేంద్రరావు గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఈ వయసులో, ఎందుకంటే చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నమయ్య సినిమా ఒకటి తీసి, ఆ అన్నమయ్య సినిమా ద్వారా వెంకటేశ్వర స్వామి కథని అప్పటి జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన పంచగలిగారు. అలా ఈ జనరేషన్ వాళ్ళకి ఈ శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి మహత్యం అనేది ఈ జనరేషన్ వాళ్ళకి ఒక వెంకటేశ్వర స్వామి కథని చేరువ చేసేటువంటి, వాళ్ళని దగ్గరికి చేసేటువంటి ఒక సినిమా మారుతుంది అని ఆశిస్తూ మరొకసారి మొత్తం సినిమా బృందం అంతటికీ కూడా, నిర్మాతలకి, సాంకేతిక నిపుణులకి, దర్శకులకి, ప్రతి ఒక్కళ్ళకి, అందరికీ కూడా నా తరఫున ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, మరి ఇలాగే ఇవాళ పోస్టర్ లాంచ్ కార్యక్రమం లాగానే స్వామివారి చెంత ఇక్కడ మనం చేసుకున్నాము. ఇదే ఒక సినిమా విజయోత్సవం మనం స్వామి ఆశీస్సులతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆ స్వామిని, ఈ కోరికని స్వామి పాదాల చుట్టూ ఉంచుతూ ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవింద.